విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్ SMS 2లో హాట్మెంట్ బకెట్లు కూలాయి. స్టీల్ లిక్విడ్ పడి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లుగా సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్లాంట్ SMS 2లో హాట్మెంట్ బకెట్లు కూలాయి. స్టీల్ లిక్విడ్ పడి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లుగా సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్ SMS 2లో హాట్మెంట్ బకెట్స్ కూలాయి. స్టీల్ లిక్విడ్ పడి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే స్టీల్ మరిగిస్తారో ఆ స్టీల్ తీసుకెళ్లే ల్యాండింగ్ నుంచి భారీగా ఆ ద్రవం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కార్మికుల మీద పడడంతో మనకి అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది వరకు కార్మికులు చనిపోయారని చెప్పి సమాచారం అందుతుంది. అయితే కార్మికులు పనిచేస్తున్న సమయంలో పైనుండి ఈ ద్రావణం ఒక్కసారిగా కార్మికుల మీద పడడంతో చాలా మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పైనుంచి ద్రావణం వెళ్తున్న సమయంలోనే కింద కార్మికులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో ఆ ద్రావణం పడడంతో కార్మికుల మీద చాలా మందికి గాయాలయ్యాయి. చాలా మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. 8 మంది కార్మికులు చనిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారందరినీ కూడా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ కి తీసుకుని చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 10 సంఖ్యలో అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా ఈ ద్రావకం కింద పడడంతో కొంతమంది కార్మికులు భయభ్రాంతంతో పరుగులు తీశారు. మరి కొంతమంది ఆ ద్రావకం ఏదైతే ద్రావణం ఉందో ఆ ద్రావణం కింద పడిపోయారు. మరికొంతమందికి తీవ్ర వెళ్ళంతా కాలిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. గాయపల్లి వారిని జనరల్ హాస్పిటల్ తీసుకుని వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే కార్మికులు చాలా రోజుల నుండి కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో మెయింటెనెన్స్ లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుంది, సరైన మెయింటెనెన్స్ చేయాలి. ఇప్పటికే చాలా విభాగాలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తున్నారు. సరైన మెయింటెనెన్స్ లేకపోతే కార్మికులకు ప్రమాదాలు జరుగుతాయి, వారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని చెప్తున్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పరిశీలన పట్టిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదైతే కార్మికులు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారో దానిలో భాగంగానే ఈ రోజు ప్రమాదం జరగడం చాలా మంది కార్మికులు అంటే 8 మంది వరకు మనకు ప్రస్తుతం సమాచారం ప్రకారం 8 మంది కార్మికులు చనిపోయినట్టు మనకి తెలుస్తుంది. సరైన యాజమాన్యం భద్రతాపరమైన చర్యలు తీసుకునేది ఇటువంటి ప్రమాదాలు జరిగేవి. స్టీల్ ప్లాంట్ స్థాపించి చాలా సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి కూడా పాత సామాన్లు మాత్రమే ఉన్నాయి తప్పితే కొత్త సామాన్లు ఎక్కడ కూడా తెచ్చిన దాఖలాలు లేవు. ఉన్న ఏవైతే కొద్దిపాటి విభాగాలను కూడా అప్పచెప్తున్నారు తప్పితే ప్రభుత్వం స్టీల్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకునేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే కార్మికులకి తీవ్రమైన ప్రమాదం జరిగి 8 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. ఇక మిగిలిన వారందరికీ కూడా చికిత్స జరుగుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పి మనకు అందుతున్న సమాచారం మీకు తెలుస్తుంది. కవిత స్వామి, అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎంతమంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా బయటకు వస్తున్నాయా? అధికారులు ఏం చెప్తున్నారు ఈ ప్రమాదానికి సంబంధించి? పనిచేసే సమయంలో స్పష్టంగా ఎంతమంది ఉన్న విషయం తెలుసుకున్నట్టు కూడా అక్కడ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆమె నిర్వహిస్తున్న సమయంలోనే ఏదైతే ఈ ద్రావకం ఉందో 1 డిగ్రీల సెల్సియస్ తో మన్నించి దీన్ని స్టీల్ తయారు చేస్తారు. ఈ ద్రావకం SMS 2 తయారు చేసి అక్కడి నుండి ల్యాండర్ల ద్వారా దాన్ని వేరే విభాగానికి తరలిస్తారు. అది ఒక్కసారిగా వలగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 10 సంఖ్యలో అక్కడ కార్మికులు ఉన్నారనే సమాచారం అయితే మనకి అందుతుంది. ఒక్కసారిగా ఆ ద్రావకం మేదన పడడంతో చాలా మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. చాలా మంది ఆ ద్రావకం కింద ఉండిపోయారు. కొంతమంది ఆ ద్రావకం పడినప్పుడు కదలలేని పరిస్థితి ఉన్నంతా కాలిపోయి మరికొంతమంది గాయాలతో బయటకు వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే చుట్టుపక్కల విభాగాల్లో ఉన్న కొంతమంది వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన వారిని జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అలాగే ఆ ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్ లు కూడా అక్కడికి చేరుకొని ఎవరైనా క్షతగాతులు ఉంటే వారందరినీ కూడా హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అయితే మంటలను కూడా ఆ ద్రావకాన్ని కూడా చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల విభాగాలకు అందుకున్న మంటలను కూడా అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజిన్లు కూడా పనిచేస్తున్నాయి. అయితే ఆ మంటలు కానీ లేదంటే ఆ వేడిగా ఉన్న ద్రావకాన్ని కానీ అంత త్వరగా చల్లార్చడం కానీ లేదంటే ఆ మంటలను అందుబాటులోకి
తీసుకురావడం కానీ అంత త్వరగా ఏమి జరగదు. వాటిని అదుపులోకి తీసుకోవడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందనే విమర్శలు అయితే కార్మికుల నుండి వినిపిస్తున్నాయి. సరైన చర్యలు తీసుకునే ఇటువంటి ప్రమాదం జరగకపోయే అభిప్రాయం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కదా. రైట్ స్వామి నాయుడు, థ్యాంక్ యూ. విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2 విభాగంలో హాట్ మెటల్ బకెట్స్ కూలిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. బకెట్లలో ఉన్న స్టీల్ లిక్విడ్ ఒక్కసారిగా కార్మికులపై పడటంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్టింగ్ షాప్ కి సంబంధించి SMS 2 విభాగంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో అదే ప్రాంతంలో దాదాపు 10 మంది కార్మికులు విధులు నిర్వహిస్తా ఉన్నారు. దాదాపు 8 మంది మృతి చెందినట్టుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. అధికారికంగా ఇంకా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున SMS 2 లో మంటలు వ్యాపించాయి. వాటిని పూర్తిగా ఫైర్ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది మంటలు అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ లో ఇది కొత్తగా జరిగినటువంటి ప్రమాదం మాత్రమే కాదు, గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. పూర్తిగా ఇటీవల కాలంలో గడిచిన 2-3 ఏళ్లుగా పూర్తిగా సేఫ్టీని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కాస్త నిర్లక్ష్యం చేస్తుందనేది మరోసారి తేటతెల్లమైంది. ఫలితంగా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో ప్లాంట్ లోపల జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రమాదాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమైనటువంటి. అనిల్, మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. ఇదే అంశంపై స్పందించేందుకు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు సిపిఎం నేత లోకనాథం గారు. నమస్తే సార్. నమస్తే అండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి మీరు వినే ఉంటారు. ఇది యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా కార్మికులు చెప్తూ ఉన్నారు. మీరేమంటారు సార్? ఖచ్చితంగా యాజమాన్యం యొక్క వైఫల్యం అనేది స్పష్టంగానే అర్థమవుతా ఉంది. ఎందుకంటే గత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కి ఇవ్వాల్సిన సొంత గనులు ఇచ్చేదానిలో కానీ, పాత మిషన్లు ఏవైతే ఉన్నాయో దాని ఆధునీకరణకు కావాల్సిన నిధులు కానీ కేటాయించడంలో తీవ్రమైన వైఫల్యం ఉంది. అదే కాదు, స్టీల్ ప్లాంట్ అనేది ఈ దేశానికి ఒక కీలకమైన రంగం.